నమస్తే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి వ్లాగ్స్. మార్నింగ్ వ్లాగ్ అనమాట. నేను ఈవినింగ్ వ్లాగ్ తక్కువ పెడతాను ఫ్రెండ్స్, ఎక్కువగా మార్నింగ్ వ్లాగే పెడతాను అనమాట. మార్నింగ్ వ్లాగ్లో మనం పనులు ఎక్కువ చేస్తుంటాం కదా, ఈవినింగ్ కూడా చేస్తూ ఉంటాం లేండి. ఇగోండి ఇంకా పొద్దున్నే అయితే లేచాను అనమాట. నేను 5కి 5:30కి అలా లేవట్లేదు, 6కి లెగుస్తున్నాను ఫ్రెండ్స్. ఈ చలికి నాకు జలుబు, దగ్గు, ఆయాసం వస్తున్నాయి. ఇంకా అందుకని చెప్పేసి నేను 6కి అలా లెగుస్తున్నాను. ఇగోండి ఇంకా పొద్దున్నే వెళ్తే లేచి ఇగోండి కిచెన్లోకి వచ్చి లైట్ అది వేశాను. ఇప్పుడు రేత్రైనా పగలైనా లైట్ వేయాల్సిందే వీడియోల కోసం, లేకపోతే చీకటిగా ఉంటుంది కాబట్టి అందుకని లైట్ వేసి ఇగోండి అన్నం అయితే రైస్ తీసుకొని అన్నం వండుదామని చెప్పేసి మా అబ్బాయి బాక్స్లోకి వేస్తున్నాను అనమాట. రైస్ ఈ బియ్యం అన్నం అవ్వట్లేదు ఫ్రెండ్స్. 2 గ్లాసులు పోస్తే కానీ మా ముగ్గురికి సరిపోతుంది. మార్నింగ్ మా అబ్బాయి బాక్స్ కట్టేసి కొని తినేసి వెళ్తాడు, మళ్ళీ మధ్యాహ్నం మేమిద్దరం తింటామన్నమాట. ఇగోండి ఇంకా 2 గ్లాసులు బియ్యం పోసాను. ఇగోండి శుభ్రంగా కడిగేస్తున్నాను. కడిగేసేసి ఇంకా స్టవ్ మీద పెడతాను. ఫ్రెండ్స్, నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంకా కడిగేసాను. ఇంకా స్టవ్ మీద పెట్టి ఇంకా పని చేసుకుంటాను అనమాట. ఇల్లు ఊడవటం, బయట వాకిలు ఊడవటం. బయట వాకిలు అంటే రోడ్డు మీద వాకిలు కాదులేండి, ఇంటి ముందు వాకిలు ఊడ్చుకోవటం అలాగనమాట. ముగ్గు అయితే వేసే పని లేదు కదా, మా ఇల్లుగల్లం పెయింటింగ్ వేయించింది. ఇదిగోండి ఇంక అన్నం ఉడుకుతుంది. సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట. వాళ్ళు ఒక్కొక్కసారి అన్నం తిని వెళ్తారో, ఒక్కోసారి టిఫిన్ చేసి వెళ్తారు. ఇంకా వాళ్ళు అన్నం తింటారో టిఫిన్ చేస్తారో తెలియదు కాబట్టి ఇద్దరికి సరిపడా సేమియా ఉప్మా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇద్దరు పిల్లలకి కలిపి సేమియా ఉప్మా చేస్తున్నాను. ఇగోండి ఇంక ఇల్లు అది ఊడ్చేస్తున్నాను అనమాట. 2 సార్లు ఊడుస్తాను ఫ్రెండ్స్. పొద్దున్నే ఊడుస్తాను, మళ్ళీ పని అంతా అయిపోయిన తర్వాత ఊడ్చి తుడుస్తాను అనమాట. అప్పుడు ఇల్లు అంతా నీట్గా ఉండిద్ది కదా, లేకపోతే డస్ట్గా ఉంటుంది, మెస్సీగా ఉండిద్ది అనమాట. ఇంక అందుకని ఎక్కువగా నేను 2 సార్లు కంపల్సరీ, మళ్ళీ సాయంత్రం ఒకసారి ఊడుస్తాను అనమాట. ఇంకా పిల్లలు ఉండరు కాబట్టి ఇంకా ఎక్కువ డస్ట్ ఏమి ఉండిద్ది చెప్పండి. వాళ్ళు ఉన్నా కానీ బయటికి లోపలికి తిరిగినా మాకు ఇదంతా బండలే కాబట్టి ఎక్కువ డస్ట్ రాదులేండి. మట్టి నేల అయితే ఎక్కువ డస్ట్ వచ్చింది కదా. ఇంకా చేసుకొని ఇంకా చెత్త అంతా ఎత్తేసేస్తాను. ఇంకా మా వాళ్ళు అయితే రెడీ అవుతూ ఉంటారు. ఇంకేం చెప్పాలనుకున్నానంటే, ఈ హస్బెండ్స్ ఇంట్లో ఉంటే మాత్రం పనులు డబల్ అవుతాయి ఫ్రెండ్స్. మా వారు రోజు ఇంట్లో తినరు కదా, బయట పని వాళ్ళని వర్క్కి వెళ్తా పని వాళ్ళతో పాటు బయట తింటారు. ఇవాళ ఇంట్లోనే తింటాను చెయ్యి అన్నారు. సరేనా అని చెప్పేసి ఇంకా నేను బయట దోశలు తెచ్చిమన్నారు. సరే 2 దోశలు తెచ్చిస్తే ఇంకా అది కాదులే అని చెప్పి ఫ్రైడ్ రైస్ చేసి అన్నాడు. ఎటు అన్నం ఉండవు కదా, ఫ్రైడ్ రైస్ చేసి అన్నాడు. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంక తన కోసం అయితే ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట. మా పిల్లలకేమో సేమియా ఉప్మా. ఫ్రైడ్ రైస్ చేశాక మా వారు నేను ఇంకిద్దరం సేమియా ఉప్మా ఫ్రైడ్ రైస్ తినేసేసి పిల్లలకి సేమియా ఉప్మా పెట్టాను అనమాట. ఇదిగోండి ఈరోజు కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేస్తున్నాను. గుడ్లు ఉడకబెట్టాను ఫ్రెండ్స్. బాండీలో ఆయిల్ పోసి అందులో 2 ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి వేసాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత గుడ్లు కూడా నూనెలో వేయించుకుంటున్నాను అనమాట. ఇదిగోండి 2 స్పూన్ల కారంలో ఒక 5-6 వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి దంచుకున్నాను అనమాట. అచ్చంగా కారం వేస్తే బాగోదు ఫ్రెండ్స్, అందుకని 2 ఉల్లిపాయలు వేసాను. కరివేపాకు లేదు అందుకనే వేయలేదు. నూనెలో ఉల్లిపాయలు వేసి వేయించుకున్న తర్వాత గుడ్లు కూడా వేసి వేయించుకొని కరివేపాకు వేయండి. నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి దీని పేరు ఏందో నాకు గుర్తు రావట్లేదు ఫ్రెండ్స్. మెంతాకు ఎండబెట్టేస్తారు కదా, దాని పేరు ఐడియా రావట్లేదు. గుర్తొస్తే ఇక్కడ రాస్తానులేండి. అది వేసి ఇగోండి వేయించాను. గుడ్లు వేగిని, ఉల్లిపాయలు వేగిని. ఇప్పుడు కారం అయితే వేస్తున్నాను. అచ్చంగా కారం వేసుకుంటే బాగోదు ఫ్రెండ్స్, కొంచెం ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటే మధ్యలో బాగుంటుంది అన్నమాట. ఇంక అందుకని మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కారంలో 2 స్పూన్ల కారంలో 1 స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి, సాల్ట్ వేసి బాగా నూరుకున్న తర్వాత ఇవన్నీ ఇందులో వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు గుడ్లు వేగిన తర్వాత కారం వేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆ వేడికే కారం మగ్గిపోయిద్ది అనమాట, లేకపోతే మాడిపోయిన వాసన వస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటే ఇంకా బాగుంటుంది అనమాట.
ఇదిగోండి సేమియా ఉప్మా కూడా చేశాను. సేమియాలు వేయించి చేస్తాను, అప్పుడు పొడి పొడిలాడితే బాగుంటుంది అనమాట. వేయించకుండా చేస్తే ముద్దగా ఉంటుంది. ఇదిగోండి అన్నం కూడా వండాను. ఇక టమాటా వంకాయ పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి వేయించుకుంటున్నాను. టమాటాలు, వంకాయ, పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేయించుకుంటున్నాను అనమాట. మగ్గితే మిక్సీ పట్టేశాను ఫ్రెండ్స్. రేవుట్లో నూరదాం అనుకున్నాను కానీ ఈరోజు జాకెట్లు ఎక్కువ ఉన్నాయి కుట్టడానికి, ఇంకా అందుకని చెప్పేసి మిక్సీ పట్టేశాను. కచ్చాపచ్చగా పడదాం అనుకున్నాను, ఏదో ఆలోచిస్తా ఇంక మిక్సీ పట్టి అది మెత్తగా అయిపోయింది అనమాట. ఇగోండి మా అబ్బాయికి అయితే రెడీ అయిపోయాడు. టిఫిన్ అది పెడుతున్నాను ప్లేట్లో. వాళ్ళు సేమియా ఉప్మా అయితే తింటారులేండి. మా పెద్ద అబ్బాయి అయితే ఉప్మా తినడు, కానీ మా చిన్న అబ్బాయి అన్నీ తింటాడు. వంకలు పెట్టలేండి. వాళ్ళు తినేయే చేసి పెడతాను నేను ఎక్కువగా. వాళ్ళని తినని నేను చెయ్యను. మా వారు కూడా ఊరుకోరు అనమాట. వాళ్ళు తినని చెయ్యమాక వాళ్ళు తినరు, మళ్ళీ వేస్ట్ కదా అని చెప్పేసి ఇంక అందుకని వాళ్ళు తినేయే చేసిస్తా. ఇగో తింటున్నాడు. ఇంకా మా వారికి కూడా ఇగోండి ఫ్రైడ్ రైస్ చేశాను. మొత్తగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అవి వేసేసాను. ఎగ్ ఏమి వేయలేదులేండి, సింపుల్గా చేశాను అనమాట. ఫ్రైడ్ రైస్ ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను అనమాట. సింపుల్గా చేసుకుంటాను, ఒక్కొక్కసారి ఉన్న దాంతోనే చేసుకుంటాను. ఇదిగోండి ఇక టమాటాలు, పచ్చిమిరపకాయ, వంకాయలు కూడా వేగినాయి. ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. ఇవన్నీ మిక్సీ జార్లో వేసి జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు వేసి చింతపండు వేసి మిక్సీ పట్టుకుంటాను అనమాట. చెప్పాక ఫ్రెండ్స్, ఈ జాకెట్లు కుట్టే హడావుడి ఉందని గబగబా చేద్దామని హడావుడిలో ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టేశాను. కచ్చాపచ్చాగా పట్టాల్సింది. ఇంకా మా వారు అయితే అరుస్తారేమో అనుకున్నాను, కానీ ఏం అనలేదన్నమాట. ఇంత మెత్తగా పడితే తనకు నచ్చదు. ఇదిగోండి ఇవాళ జాకెట్లు కుట్టాల్సినవి ఉన్నాయి అన్నమాట. రాత్రి 3 జాకెట్లు ఇచ్చింది, మళ్ళీ తెల్లారి 4 ఇచ్చింది అనమాట. మా ఇల్లు గల్లా 7 జాకెట్లు కుట్టాలన్నమాట. ఇంకా హడావుడిలో నేను పచ్చడి అయితే అలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసాను అనమాట. ఈ మిషన్ కుట్టిన డబ్బులన్నీ నేను సేవ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనేం ఖర్చు పెట్టట్లేదు. అత్యవసర పరిస్థితుల్లో మనకి దేనికన్నా ఉపయోగపడతాయి అని చెప్పేసి ఇప్పటికి 1000 రూపాయలు కుట్టాను ఫ్రెండ్స్. అవి అలానే ఉన్నాయి, నేనేం ఖర్చు చేయలేదన్నమాట. మా ఇల్లుగల్లా దగ్గరే ఉంచేశాను. ఇంకెప్పుడన్నా ఏదన్నా గబక్కన అవసరం అవుతాయి కదా, దేనికో ఒక దానికి ఆ టయానికి మన చేతిలో డబ్బులు ఉండేను ఉండకపోయాను. అందుకని వేస్ట్గా ఖర్చు చేయటం, అవి ఇవి కొనటం ఎందుకని ఇంకా నేను ఇప్పుడు ఏం మీషోలో కానీ అమెజాన్లో ఏమీ కొనట్లేదు అనమాట. ఉన్నవి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇంట్లో సామాన్లు కానీ, నా శారీస్, బ్లౌజెస్ కానీ, ఈ చెవులు కానీ ఏవైనా సరే ఉన్నవి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. కొత్త ఏమీ కొనట్లేదు అనమాట. ఉన్న దాంతోనే సర్దుకుంటున్నాను. ఇదిగోండి ఏ రోజు ఎన్ని కొడతాను అనేది ఇలా బుక్లో రాయించుకుంటున్నాను అనమాట. ఇలా బుక్లో రాసుకుంటే మనకు కూడా బాగుంటుంది కదా, ఎన్ని కుట్టాము ఏందనేది. ఒక్కొక్కసారి కొన్ని మర్చిపోతూ ఉంటాం కదా. యాక్చువల్గా ఇవైతే నేను పోస్ట్ ఆఫీస్లో కడదాం అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ ఎందుకులే అని చెప్పేసి కట్టకుండా అలానే ఉంచాను. అది కూడా పోస్ట్ ఆఫీస్ కూడా కట్టాలి. ఓపెన్ చేశాను కానీ ఇంతవరకు స్టార్ట్ చేయలేదు కట్టడము. ఇలా రోజు నేను ఎన్ని కొడతాను ఏంటి అనేది ఇలా బుక్లో రాయించుకుంటాను అనమాట. ఇప్పటికి 1000 రూపాయల దాకా కుట్టాను. ఇవి కూడా ఇంకా బట్టలు కూడా ఉతికేసాను అనమాట. ఇంకా జాకెట్లు అయితే చేయాలన్నమాట, చేతి పని. ఈ బట్టలు కూడా ఉతికేసాను కదా, ఇంకా పని అయిపోయింది. ఇంకా చేతి పని చేయాలి. ఇంక తెల్లారి రోజు వీడియో అనమాట. మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి మా అన్నయ్య వాళ్ళు శబరిమల వెళ్తున్నారు ఫ్రెండ్స్. మాల వేసుకున్నారు. శబరిమల వెళ్తే ఇరుముళ్ళు అయితే రమ్మని ఫోన్ చేస్తే ఇంకా తెల్లారి వెళ్ళాను అనమాట. మా ఊరు శివాలయంలో ఇరుముళ్ళు అనమాట. ఇవ్వండి గుళ్ళోనమాట ఇరుముళ్ళు. ఇంతకుముందు కూడా పిలిచారు కానీ నాకు ఆ రోజు వెళ్ళడం కుదరలేదు, వెళ్ళకూడదు గుడికి. ఇంక అందుకని చెప్పేసి ఈసారి వెళ్ళాం. మా మరదలు, మా పెద్ద అబ్బాయి, నేను ఇద్దరం వెళ్ళామన్నమాట. చిన్న అబ్బాయి కాలేజీ ఉంది, శుక్రవారం రోజు అనమాట కాలేజీ ఉంది. అంతకుముందు తీసిన వీడియోనేమో గురువారం రోజు, ఇదేమో శుక్రవారం రోజు వీడియో అనమాట. గుడికి వెళ్ళాము ఆ రోజు. ఇరుముళ్ళు కట్టిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం. 3 ప్రదక్షిణలు చేస్తారు కదా, 3 ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం అనమాట గుడి చుట్టూత. శివాలయం గుడి బాగుంటుంది ఫ్రెండ్స్. శివాలయం గుడి ఎదురునే అష్టలక్ష్మి అమ్మవార్ల గుడి ఉంటుంది ఫ్రెండ్స్. 8 లక్ష్మీదేవులు అంటే అష్టలక్ష్మీదేవులు గుడి ఉండిద్ది. చాలా బాగుండిద్ది అనమాట. ఈసారి వెళ్ళినప్పుడు చూపిస్తాను. మా అబ్బాయి వచ్చాడే కానీ అసలు నాకు వీడియోలకు సపోర్ట్ చేయడు ఫ్రెండ్స్, వీడియోలు తీయడు. ఇది కూడా నేనే తీసుకున్నాను అనమాట. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తా నేనే తీసుకున్నాను.
గుడి వీడియో తీనానా అన్నా కానీ వాళ్ళు ఎగతాళి చేస్తారు వద్దు అని చెప్పి తీయలేదు. ఈసారి వెళ్ళినప్పుడు నేను తీసి చూపిస్తాను. అమ్మవార్లు భలే ఉంటారనమాట. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఆ గుళ్ళో ఉన్నంతసేపు నాకు భలే నచ్చిద్ది అనమాట. ఆ గుళ్ళో ఉండటం మాత్రం అక్కడే ఉండాలనిపించింది. అమ్మవార్లను చూస్తా అంత పీస్ఫుల్గా ఉండిద్ది అనమాట. నాకు భలే నచ్చిద్ది అమ్మవారి గుడి. 8 మంది అమ్మల్ని చూస్తూ ఉంటే ఎంత హాయిగా ఉండిద్దో. నాకు అక్కడే ఉండాలనిపించింది, రాబుద్ది కాదనమాట. అంత బాగుంటుంది ఆ గుడి. నాకు చాలా చాలా నచ్చిద్ది అనమాట. ఆ గుడి అంటేనే చాలా ఇష్టం నాకు. ఇగోండి శివుడు, ఇంకా అంత బాగుంటుంది నాకైతే. శివాలయం కూడా బాగుంటుందండి, చాలా ప్రశాంతంగా ఉండిద్ది అనమాట. ఇగోండి అయ్యప్ప స్వామి గుడి ఇదనమాట. శివాలయంలోనే సాయిబాబా గుడి, అయ్యప్ప స్వామి గుడి, ఇలాగ చిన్న చిన్నవి ఉంటాయి కదా, పుట్ట, నాగవేశ్వర స్వామి పుట్ట, ఇలా అన్నీ ఉంటాయి కదా, చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి లోపల. అలాగే ఈ గుళ్ళో కూడా ఉన్నాయి అన్నమాట. పుట్ట, అయ్యప్ప స్వామి గుడి, సాయిబాబా గుడి, ఇలాగ అన్నీ. ఇగోండి మెట్లు అన్నమాట. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్.